గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం తనకు ఆదర్శమంటున్నారు వర్ధమాన గాయకుడు హనుమాన్. బాలుడు స్ఫూర్తిగా తీసుకుని పాటలు పాడుతున్నానన్నారు. అమలాపురం వాస్తవ్యుడైన హనుమాన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ గాయకుడిగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో పాటలు పాడుతున్నాడు. అమలాపురం కిమ్స్లో జరిగే ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే స్నేహితులతో కలిసి కొన్ని వందల ఈవెంట్లలో పాల్గొన్నానని తెలిపారు. దేశ విదేశాల్లో అమలాపురం ఉనికిని చాటుతున్న హనుమాన్ మరింతగా రాణించాలన్నారు డాక్టర్ రంగారావు. చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా చాలా ఇష్టం. మా నాన్నగారు సిహెచ్ తిరుమలరావు గారు, సిహెచ్ సుగుణ, సో చాలా ఎంకరేజ్ చేశారు. చిన్నప్పటి నుంచి బాలు గారి పాటలు వింటూ పెరిగాం. సో ఆయనతో పాటు రియాలిటీ షోస్లో పాడాలని చాలా కోరుకునేది. సో స్వరాభిషేకం, అలాగే సామజవర గమన, ఇలాగ చాలా రియాలిటీ షోస్లో ఆయనతో పాటు ట్రావెల్ చేసి మంచి మంచి పాటలు పాడాను. టీవీ ద్వారా చాలా పాపులారిటీ వచ్చింది. సో తర్వాత సినిమా పాటల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి దగ్గర, తర్వాత రీసెంట్గా తమన్ గారి దగ్గర లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చాలా మంచి మంచి పాటలు పాడాను. వెంకీ మామ, అలవైకుంఠపురం, రీసెంట్గా స్కంద, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా గేమ్ చేంజర్లో జరగండి జరగండి వోకల్స్లో కూడా మన దళిర్ మహేంద్ర గారితో పాటు నాది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నా వోకల్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి. సో థ్యాంక్స్ టు తమన్ గారు ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. అలాగే మణిశర్మ గారితో కూడా జర్నీ చేస్తున్నాను, ఆయన షోస్లో పాడటం. తర్వాత నాకు చాలా ఇష్టమైన కంపోజర్ వివేక్ సాగర్ గారికి కూడా మంచి పాటలు పాడాను. రీసెంట్గా కీడాకోలా, అలాగే డార్లింగ్ మూవీలో సోలో సాంగ్స్ పాడటం జరిగింది. ఈరోజు కిమ్స్ కాలేజ్లో మా బ్యాండ్ ఎమిగోస్తో పర్ఫామ్ చేయడానికి వచ్చాను. సో గురుతులీలు గొలకోట రంగారావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో హైదరాబాద్లో మా బ్యాండ్ ఎమిగోస్ చాలా పాపులర్ అండి. ఆల్మోస్ట్ లైక్ 3 ఇయర్స్ నుంచి మేము పర్ఫామ్ చేస్తున్నాం. చాలా మంచి మంచి వెన్యూస్లో చేసాము. ఈరోజు మన కిమ్స్ కాలేజ్లో మన ఊర్లో పర్ఫామ్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అప్పటి నుంచి అదే నేను చాలా కాలం 30 years అయిపోయింది. అప్పుడు పండుగ బాగా ఒక అబ్బాయి, తర్వాత అలాగే మన గవర్నమెంట్ కాశీ వాళ్ళ అబ్బాయి సాయి మీ అందరికీ తెలుసు. మరి చిన్నప్పటి నుంచి కూడా అప్పటి నుంచి అదే నేను చాలా కాలం 30 years అయిపోయింది. అప్పుడు పండుగ బాగా ఒక